సెక్రటేరియట్లో మరోసారి డొల్లతనం బయటపడింది. గత ప్రభుత్వం నాసిరకం పనులు చేయడంతో సెక్రటేరియట్లో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. 4వ అంతస్తులోని మంత్రి కొండా సురేఖ పేషీలోకి వరద నీరు రావడంతో పైపుల్లో నీరు ఇంకా నిలిచిపోయాయి. దీంతో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. వర్షం నీటిలోనే విద్యుత్ వైర్లు, ప్రింటర్లు ఉన్నాయి. పలు కీలక ఫైళ్లు అప్లోడ్ చేసేందుకు సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరించేందుకు సిబ్బంది రంగంలోకి దిగారు. ఇదే విషయంపై డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, సెక్రటేరియట్లో లీకేజీలపై అప్డేట్స్ ఏంటి? సెక్రటరేట్ కొత్తగా కట్టిన సెక్రటరేట్ లో అంటే పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనబడుతూ ఉన్నది. సో ఇక్కడ పనిచేసే ఉద్యోగులంతా కూడా చాలా భయపడుతూ పనిచేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఈ సెక్రటరేట్ లో కనబడుతూ ఉన్నది. తర్వాత ఇక్కడ నిత్యము వందలాది మంది విజిటర్స్ కూడా వస్తూ ఉంటారు. తమ తమ వివిధ పనులకు సంబంధించి మంత్రులను కలిసేందుకు, తర్వాత ఐఏఎస్ కలిసేందుకు, ఇట్లా రకరకాల వాళ్ళ సమస్యలతోని ఇక్కడ కలిసి వాళ్ళు చెప్పుకునేందుకు వందల మంది వస్తూ ఉంటారు. సో అట్లాంటి ఈ సెక్రటరేట్ దగ్గర ఇక్కడికి వస్తే ఏం జరుగుతుంది, ఇప్పుడు ఏమవుతుందనే భయభ్రాంతులకు గురయ్యే సిచ్యువేషన్ ఇక్కడ కనబడతా ఉన్నది. సో ఇప్పుడు మనము ఎంతో గతంలో చూసాము ఈ వర్షం కారణంగా పెచ్చులు ఊడము, తర్వాత ఒక కారు అద్దాలు పలిగిపోయిన సిచ్యువేషన్ చూసాము. ఆ టైంలో కనుక అక్కడ ఎవరన్నా ఉంటే వాళ్ళ మీద పడి ఇది కొంత ఇబ్బంది అయ్యే సిచ్యువేషన్ కూడా ఉండేది. సో తాజాగా మళ్ళోసారి సెక్రటరేట్ లో ఉన్నటువంటి ఈ నాసి రకము పనులు అనేవి మళ్ళోసారి కూడా బయటపడ్డాయి. సో నిన్న మొన్న ఈ వరుసగా ఈ మధ్య కాలంలో ఏవైతే వర్షం పడ్డదో ఈ వర్షం కారణంగా ఈ సెక్రటరేట్ లో 4th ఫ్లోర్ లో ఈ పైపులు ఏవైతే ఇంటర్నెట్ కు సంబంధించి ఆ కనెక్షన్స్ ఇచ్చే పైపులు ఏవైతే ఉంటాయో ఆ పైపులకు మొత్తం నీళ్లు చేరిపోయినాయి. ఆ నీళ్లు చేరుకోవడంతో ఆ పైపులో ఉన్నటువంటి ఆ కేబుల్ అంతా కూడా కట్ కావడము, తర్వాత అందులో మట్టి నిండుకపోవడము, జామ్ కావడము, దీనివల్ల ఆ 4th ఫ్లోర్ లో మంత్రి కొండా సురేఖ పేషి ఉంటుంది. సో ఆ పేషిలో ఉండే వర్క్ అంతా కూడా ఆగిపోయింది. సో మెయిన్ చాలా కీలకమైనటువంటి ఫైల్స్ ఉంటాయి సెక్రటరేట్ లో. తర్వాత ఇక్కడ నుంచి ఆదేశాలకు సంబంధించి మెయిన్ గా ఇక్కడ నుంచి అప్రూవల్ అయ్యే ఫైల్స్ కూడా చాలా ఉంటాయి. అంటే సెక్రటరేట్ లో ఉండే ఫైల్స్ కూడా అన్ని కూడా చాలా కీలకమైనటువంటి ఫైల్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటది. సో వాటికి సంబంధించినటువంటి అప్డేట్ కూడా చేయాల్సినటువంటి ఫైల్స్ మరికొన్ని ఉంటాయి. సో ఇవన్నీ కూడా నిన్నటి నుంచి ఈ ఫైల్స్ అన్ని కూడా అప్లోడ్ చేయడం ఆగిపోయింది. సో ఈ సిబ్బంది అంతా కూడా ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉన్నది. సో నిన్నటి నుంచి కూడా ఆ 4th ఫ్లోర్ లో ఏదైతే మంత్రి కొండా సురేఖ ఛాంబర్ ఉందో ఆ కొండా సురేఖ ఛాంబర్ లో ఈ ఇంటర్నెట్ కనెక్షన్ కూడా మొత్తం ఆగిపోయింది. దీనివల్ల అక్కడ జరిగే ఈ ఫైల్స్ కు సంబంధించి మూవ్మెంట్ కానివ్వండి, ఇతర సంబంధించినటువంటి ఇంటర్నెట్ తో చేయాల్సినటువంటి పనులన్నీ కూడా 2 రోజులుగా ఆగిపోయింది. సో అక్కడ కొంత ఇబ్బంది సిచ్యువేషన్ అయితే అక్కడ ఏర్పడ్డది. సో ఇప్పుడు ఈ కొద్దిసేపటి క్రితమే ఈ దీనికి సంబంధించి అసలు ఏం జరిగింది, ఏంటి, ఆ పైప్ లైన్ లో ఎక్కడెక్కడ లీకేజ్ అవుతున్నాయి, ఎక్కడ మట్టి ఇందులో నిండుకపోయింది అనే దాని మీద సిబ్బంది ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే రంగంలోకి దిగారు. అందులో ఉన్నటువంటి మట్టిని తీసేస్తున్నారు. తర్వాత ఈ నీళ్లు కూడా పైపులో నీళ్లు కూడా చేరుకున్నాయి కాబట్టి పైనుంచి వచ్చే వర్షకు సంబంధించి ఆ లీకేజ్ కారణంగా వాటర్ అంతా కూడా పైప్ లోకి చేరిపోయి ఆ పైప్ లో ఉన్నటువంటి కేబుల్స్ అన్ని కూడా కట్ అయ్యాయి. సో దీనివల్ల ఆ ఇంటర్నెట్ కూడా అక్కడ రాని సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఆ సిబ్బంది కొద్దిసేపటి క్రితమే రంగంలో దిగి అక్కడ ఏం జరిగింది, ఏంటి, ఇంటర్నెట్ సౌకర్యం సంబంధించి మళ్ళీ దాన్ని అక్కడ అందుబాటులో తీసుకురావాలంటే ఏం చేయాలని దాని మీద కొద్దిసేపటి క్రితమే ఇబ్బంది వచ్చారు. అవన్నీ కూడా రిపోర్ట్ చేస్తూ ఉన్నారు. కానీ సెక్రటరేట్లకు సంబంధించి వందల కోట్లు పెట్టి ఇది నిర్మించారు. కానీ ఇక్కడ చిన్నపాటి వర్షం వస్తే ఎక్కడి నుంచి పెచ్చులు ఉంటాయో తెలియని సిచ్యువేషన్ ఉన్నది. తర్వాత ఈ లోపల ఉండే ఈ కేబుల్ పైపుల్లో కూడా ఈ నీళ్లు పోవడము, తర్వాత అందులో మట్టి ఇరుక్కపోవడము, ఈ ఇంటర్నెట్ సౌకర్యం కూడా అంతరాయం కలవడం అనేది కొంత ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే సిబ్బంది కూడా అదే అంటున్నారు. సో ఇంత పెద్ద ఈ సెక్రటరేట్ లో కోట్లు పెట్టి ఇది నిర్మించారు, కానీ చిన్న సంబంధించి కూడా ఈ నాసి రకాల వల్ల ఇట్లాంటివి ఇబ్బందులు ఎదురవుతున్నాయనే సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనబడుతున్నది. అధికారులు కూడా ఆ విషయంపైనే చర్చించుకుంటున్నారు. సూర్య.